తమిళ నటుడు విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించిన విజయ్ తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టి రికార్డు సాధించారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత విజయ్ తను వాడే వెహికల్స్ అన్నింటికీ ఒకే నెంబర్ను వాడుతుంటాడు. అది విజయ్ ప్రయాణించే కార్లే కానీ, ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన బస్సే కానీ, తను కొనే ఏ వెహికల్ కానీ ఒకే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయిస్తుంటాడు. ఒకే నెంబర్ వచ్చేలా జాగ్రత్త పడుతుంటాడు. ఆ నెంబరే 0277. అయితే విజయ్ ఈ నెంబరే ఏరి కోరి తీసుకోవడం వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ ఉంది. అదే ఇప్పుడు బయటికి వచ్చి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సెలబ్రిటీలు, సినిమా నటులు వాడే కార్లకు ఫ్యాన్సీ నెంబర్లు ఉండడం గమనించే ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో నెంబర్ సెంటిమెంట్గా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా తమ కార్లకు ఒకే నెంబర్ ఉండేలా చూసుకుంటుంటారు. అది వారికి కలిసి వచ్చిన నెంబర్గా భావిస్తూ ప్రతి వాహనానికి అదే నెంబర్ ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. తాజాగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ దళపతి వాహనాలకు ఒకటే నెంబర్ ఉండడంపై ఆరా తీసిన ఆయన అభిమానులు ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. విజయ్ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి వాడిన ప్రతి కారుకు ఒకటే నెంబర్ ఉండడాన్ని ఇటీవల చాలామంది గమనించారు. ఆ నెంబర్ 0277. అందుకు కారణం ఏంటంటే విజయ్కు తోడబుట్టిన చెల్లెలు ఉండేది. ఆ చెల్లెలు పేరు విద్య. ఆమె ఫిబ్రవరి 14, 1977లో అనారోగ్యంతో చనిపోయింది. విజయ్కి చెల్లెలు అంటే ఎంతో ఇష్టం. తన చెల్లెలు జ్ఞాపకాలు ఎప్పటికీ తనతో పాటే గుర్తుండిపోయేలా ప్రతి వాహనానికి 0277 అనే నెంబర్ను పెట్టుకుంటున్నారు విజయ్. ఫిబ్రవరి అంటే 2వ నెల, సో 2. చనిపోయిన ఏడాదిలోని చివరి 2 నెంబర్లు 77. ఈ రెండింటిని కలిపి 0277 అనే నెంబర్ను తన కార్లకు రిజిస్ట్రేషన్ నెంబర్గా తీసుకుంటూ ఉంటాడు విజయ్. ఎన్నికల సమయంలో ఉపయోగించిన తన ప్రచార రథానికి కూడా ఇదే నెంబర్ ఉండేలా చూసుకున్నారు. గతంలో విజయ్ కార్ నెంబర్ను పెద్దగా గమనించిన వారందరూ ఇప్పుడు ఈ విషయం తెలిసాక గమనిస్తున్నారు. విజయ్ ఎమోషనల్ స్టోరీని తెలుసుకొని చాలా ఎమోషనల్ అవుతున్నారు.